హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కెమికల్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మ్యాంగో ఫ్రూటీ తయారు చేసుకోవడానికి 2 బాగా ముగ్గిన మామిడి పండ్లని అలాగే ఒక పచ్చి మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడుక్కుని వాటి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1/2 కిలో పంచదార, లీటర్ నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. మీకు గ్లాసుల లెక్కలో చెప్పాలంటే మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి 3/4 గ్లాస్ పంచదార, 3.5 గ్లాసులు నీళ్లు వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. కుక్కర్కి ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఆ ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద నుంచి తీసేసి ఇలా ఒక బేసిన్ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఉడికించుకున్న ఈ మామిడి పండు ముక్కల్ని ఈ విధంగా స్ట్రైనర్లోంచి వడకట్టేసుకోవాలి. అంటే దాంట్లో ఉన్న నీళ్ళని ముక్కల్ని సెపరేట్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళని పక్కన పెట్టేసి ఈ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తగా అంటే చాలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. చాలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఇందాక వడకట్టుకుని ఉంచుకున్న ఆ నీళ్ళలోకి వేసుకుని కలిపేసుకుంటే మనకి మ్యాంగో ఫ్రూటీ అనేది తయారైపోతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇలా నీళ్ళలోకి వేసేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ లేదా ఒక విస్కర్తో అయితే బాగా కలుస్తుంది. ఇలా కలిపేసుకుంటే చూడండి, మ్యాంగో ఫ్రూటీ ఎవరికైనా చెప్తే కానీ తెలియదండి మనం ఇంట్లో తయారు చేసామని. అదే టేస్ట్ తోటి ఎలాంటి కెమికల్స్ లేకుండా కొనుక్కుని తాగితే ఏ టేస్ట్లో అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లో చాలా టేస్టీగా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీ తయారైపోయింది. ఏదైనా బర్త్డే పార్టీస్ అప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ మనం ఇంట్లో చేసిన మ్యాంగో ఫ్రూటీని సర్వ్ చేస్తే హెల్తీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.